కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్, శాసనసభ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికలు రేపో మాపో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదు. ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందుపరచాలని చూస్తున్నారు. ఈ ఆర్టికల్ 82A ప్రకారం 2029లో కొత్తగా లోక్సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాలి. బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేపీసీకి తెలియజేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్ల లోపల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పని చేయలేకుండా పోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టమని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు? ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్